హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. బీజేపీ ఎంపీ అండ్ ఆల్సో బాలీవుడ్ యాక్టర్స్ కంగనా రనౌత్ తన వ్యాఖ్యలతో మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇందులో కొత్తగా ఏముంది, ఎప్పుడు అయ్యేదే కదా అనుకుంటే పొరపాటు. ఈసారి హైకమాండ్ కూడా కంగనాపై కోప్పడ్డారు. అయితే ఇక్కడ హైకమాండ్ సైతం కోప్పడ్డానికి గల కారణం ఏంటంటే దేశంలో రైతులు చేస్తున్న ఆందోళనలను ఉద్యమాలపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలే కారణం. బీజేపీ చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఉన్నాయని హైకమాండ్ కోప్పడింది. వెంటనే హైకమాండ్ దీనిపై చర్యలు చేపట్టేలా నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్పింది. దీంతో పాటు పార్టీ విధి విధానాలపై మాట్లాడే అర్హత కంగనా రనౌత్కు లేదని కూడా తేల్చి చెప్పింది. ఒక మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే, బాలీవుడ్లో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకొని ఆ తర్వాత బీజేపీలో చేరి హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇటీవల ఎన్నికల్లో ఎంపికైన బాలీవుడ్ నటి కంగనా రాజకీయాల్లోనూ అదే రకమైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం కామనే. అయితే తనదైన శైలిలో ఇప్పుడు హాట్ న్యూస్గా ఉండే కంగనా ఈసారి రైతులు చేస్తున్న నిరసనలను బంగ్లాదేశ్ అల్లరులతో పోలుస్తూ మళ్ళీ సోషల్ మీడియాలో హాట్ స్పాట్గా మారింది. ఐ థింక్ దేశంలో జరుగుతున్న అల్లర్లు ఇప్పటివి కానీ గతంలోవి కానీ వీటికి సంబంధించి కంగనా ఇప్పటికే ఎన్నోసార్లు వ్యాఖ్యలు చేసింది, ఎన్నో ఆరోపణలు కూడా ఎదుర్కొంది. ఎప్పటి నుంచో ఆమెపై ఎంతో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే ఇక్కడ మెయిన్గా కావాలని రైతుల ఉద్యమాలపై వారి ఆందోళనలపై వ్యాఖ్యలు చేస్తుందా అనే అంతలా ఆవిడ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆవిడ వ్యాఖ్యలకు రైతు సంఘాలు ప్రతిపక్షాల నుంచే కాకుండా పార్టీ నుంచి కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నదాతలు చేపట్టిన నిరసనలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తుంది, వ్యూహాలు పన్నుతోంది. అయితే ప్రస్తుతం హర్యానా అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కంగనాను ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీకి తీవ్రమైన డ్యామేజ్ జరుగుతోందని పార్టీ పెద్దలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంగనాను చేసిన ఈ వ్యాఖ్యలను సరిదిద్దేలా చర్యలు చేపట్టనున్నారు. పార్టీకి ప్రజలకు మధ్య కంగనా చేసిన వ్యాఖ్యలకి ఎటువంటి సంబంధం లేదని చెప్తూ మరొకసారి కూడా హెచ్చరిస్తున్నామని హైకమాండ్ ఖచ్చితంగా కంగనాకు ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చిందని తెలుస్తోంది. ఈ కంగనా కామెంట్స్పై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నిజంగా కంగనా రనౌత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, దాంతోపాటుగా గతంలో ఆవిడ ఎయిర్పోర్ట్లో ఒక ఎవరైతే ప్రీవియస్ ఆవిడ చేసినటువంటి వ్యాఖ్య వల్ల అక్కడే పనిచేసినటువంటి ఒక ఉమెన్ ఎంప్లాయీ ఈవిడని స్లాప్ అంటే చెంపదెబ్బ కొట్టి సోషల్ మీడియాలో మళ్ళీ నిలిచారు. అయితే దీనిపై మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రైట్, మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేట్ ట్యూన్ టు ది అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.